శ్రీమతి నమః. పరమాచార్య స్వామి వారు ఎంతమంది జీవితాలను చక్కదిద్దారు. ఆ లీలలన్నీ వింటుంటే అనిపిస్తుంది మనం ఎందుకు మహాస్వామి వారి పాదాలు పట్టుకోలేకపోయాము అని, ఆయన ప్రవచనాలని ఎందుకు వినలేకపోయాము అని. ఆయనవి చెప్పినవి వింటూ ఉంటే, ఆయన ఏం చెప్పారో ఆ ప్రకారం నడుచుకుంటే జీవితం మారిపోతుంది. పరమాచార్య స్వామి వారి పాదాలు పట్టుకుంటే అమ్మవారి పాదాలు పట్టుకున్నట్టే. ఆయన సాక్షాత్తు కామాక్షి అమ్మవారి రూపం. ఆయనకి తెలియందంటూ లేదు. అప్పుడు మీరు అడగచ్చు, ఇప్పుడు శరీరంతో లేరు కదా అని. ఆయన శరీరంతో ఇప్పుడు లేకపోవచ్చు, కానీ మన మధ్యే ఉన్నారు. ఆయన ఎన్నో మంచి మంచి మాటల్ని చెప్పారు. ఆ మాటలని మనం ఆచరణలో పెడుతూ ఉంటే మన జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు, గోసేవ చేయమని, వేద పండితులని పోషించమని, పేదవాళ్ళకి దానం చేయమని, భగవంతుడికి సమర్పణ చెయ్యమని. ఇవన్నీ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ధర్మ మార్గంలో ఉండమని. ఈరోజు ఒక అద్భుతమైన లీలని మనం తెలుసుకుందాం. చంద్రమౌళి గారి మేనమావ కూతురు. ఈ చంద్రమౌళి గారు పరమాచార్య స్వామి వారి దగ్గర, అంటే అక్కడ ఆ పీఠంలో ఉంటూ ఉండేవారు. చంద్రమౌళి గారి దగ్గరికి ఈ మేనమావ కూతురు వస్తుంది. ఒకసారి మఠానికి వస్తుంది అనమాట, శ్రీ మఠానికి. చంద్రమౌళి గారు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అసలు ఎప్పుడు ఆవిడ స్వామివారి దగ్గరికి వచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళ ఇంట్లో కామాక్షి అమ్మవారి ఫోటోలు, వినాయకుడి ఫోటోలు చాలా ఉన్నా మహాస్వామి వారి చిత్రపటం అసలు వాళ్ళ ఇంట్లో లేదు. ఆయన గురించి ఎప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు కాదు. బహు సంపన్నులు. వాళ్ళ భర్త గారు BHEL లో పనిచేస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి రాకూడని కష్టం వచ్చేసింది. భర్త గారి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఏం చెయ్యలేని పరిస్థితుల్లో దిక్కు తోచకుండా ఉన్నారనమాట. అలాంటి స్థితిలో వేలూరు CMC హాస్పిటల్కి తీసుకువెళ్తే వాళ్ళు చెప్పేశారు, ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది, ఏ వైద్యం చేసినా గానీ ప్రాణాలు నిలబడవు అని. అప్పుడు ఆవిడంటారు, కనీసం హాస్పిటల్లో చేర్పించుకోండి అని. వద్దొద్దు, అనవసరం అంటారు. ఎందుకంటే ఒకవేళ హాస్పిటల్లో ఏదైనా జరిగితే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందేమో అని భయంతో. సరే, ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఆవిడ బాధపడుతూనే ఉంటారు, అయ్యో నా భర్త ప్రాణాలు ఎవరు కాపాడలేరా అని. ఒకరోజు ఆవిడకి కల వస్తుందనమాట. ఆ కలలో పరమాచార్య స్వామి వారు, నీకు 2 తాళిబొట్లు ఉన్నాయి కదా, ఒకటి నాకు ఇచ్చేయి అంటారు. ఆవిడకి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఎందుకంటే ఆవిడున్న పరిస్థితుల్లో ఆవిడకి వచ్చిన కళ ఎందుకో భయపెట్టేసింది. తాళిబొట్టులోంచి ఒక బొట్టు తీసిచ్చేయమంటారేంటి అని ఆవిడ ఏడుస్తూ భర్తను లేపి తనకు వచ్చిన కళని చెప్తారు. భర్త ఏం చేస్తారు అంటే, ఎలాగో నేను వెళ్ళిపోతాను కదా, అది నిశ్చయం అయిపోయింది, ముందుగానే మంగళసూత్రాలను తీసి ఇచ్చేస్తే నష్టం ఏంటి, అందులో నుంచి ఒక సూత్రం తీసిచ్చే అని చెప్తారు. ఆవిడ ఏడుస్తూ ఆవిడ మెడలో ఉన్న 2 మంగళసూత్రాలలో ఒక సూత్రం, ఒక బొట్టుని తీసి తాడు కట్టి ముడుపు కట్టి దేవుడి దగ్గర పెడతారు. అలా ఒక వారం రోజులు అయిపోతాయి. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే, ఈ చంద్రమౌళి గారి దగ్గరికి వచ్చారనమాట. వచ్చి మొత్తం ఆవిడకి వచ్చిన కళ అన్ని విషయాలు చంద్రమౌళి గారికి చెప్తారు. చంద్రమౌళి గారికి కోపం వస్తుంది. అదేంటి ఇంత ఆలస్యం చేశావు, ఆరోగ్యం బాగుండలేదు అని తెలిసినప్పుడే నువ్వు ఇక్కడికి రావాలి కదా, స్వామివారి అనుగ్రహం చూపించేవారు కదా, ఎందుకు ఆలస్యం చేశావు? సరే ఆలస్యం చేశావు, కలొచ్చిన తర్వాత అయినా సరే స్వామివారు చెప్పినట్లు ఆ తాళిబొట్టు ఆ సూత్రం తీసేసావు కదా, దాన్ని వెంటనే తీసుకుని ఇక్కడికి రావాలి కదా అని చెప్తూ, సరే రేపు పొద్దున్నే 9 గంటలకల్లా మీ ఆయన్ని తీసుకుందా అని చెప్తారు. సరే ఈవిడ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ 2 అయిపోతుంది, వీళ్ళు రారు. చంద్రమౌళి గారేమో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. అదేంటి ఇంకా రాలేదు అని. ఈ లోపు ఆవిడ వాళ్ళ తమ్ముడిని తోడు తీసుకుని చెరో భుజం మీద చెయ్యి వేసుకుని వాళ్ళ భర్త గారిని నడిపించుకుంటూ తీసుకొచ్చారు. అంటే నడవలేని స్థితిలో ఆయన ఉన్నారనమాట. వెంటనే చంద్రమౌళి గారు, ఇంత ఆలస్యంగానా వచ్చారు, స్వామివారి విశ్రాంతి తీసుకుంటున్నారు, 4 గంటల వరకు ఆగండి సాయంత్రం అని చెప్తారు. అని చెప్పి స్వామివారు ఉన్న చోటకి ఆ వసారాలోకి వెళ్తే ముఖం మీద ఒక వస్త్రాన్ని కప్పుకుంటారనమాట. ఎవరు వచ్చారు అని అడిగితే, నేను చంద్రమౌళిని అంటారు. ఎవరైనా దర్శనానికి వచ్చారా అంటారు తెలియనట్లు. అవును, మా మేనమామ కూతురు వచ్చింది, వేచి ఉండమని చెప్పాను, వాళ్ళు కూడా వేచి ఉంటాను అన్నారు, ఎందుకంటే మీకు పాద నమస్కారం చేసుకోవాలి అంటే ఇప్పుడు కుదరదు కదా, అందుకని 4 గంటల వరకు నేను వేచి ఉండమన్నాను అని చెప్పానని చెప్తారు. లేదు, నేను కూర్చుంటాను, వాళ్ళని లోపలికి రమ్మను అని చెప్తారు. ఈ లోపే అక్కడికి రవి అని ఇంకొక పరిచారకులు కూడా వస్తారనమాట. సరే, చంద్రమౌళి గారేమో వీళ్ళ దగ్గరకు వచ్చి, స్వామివారేమో మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పి లోపలికి తీసుకెళ్తే మహాస్వామి వారు
ఆవిడ వంక చూసి, తెచ్చావా, ఇవ్వు అంటారు. ఆవిడ ఏడ్చేస్తారనమాట. ఏంటంటున్నారు మహాస్వామి వారు, ఎలా తెలిసింది, నేను ఇంకా ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు కదా చంద్రమౌళికి తప్ప, అసలు ఎందుకు ఇలా అడుగుతున్నారని ఏడు చేస్తూ ఆవిడ అలా ఆలోచనలో పడిపోతారు. అప్పుడు వెంటనే చంద్రమౌళి గారు అంటారు, అదే నీకు కలొచ్చిందని చెప్పావు కదా, ఆ తాళిబొట్టు గురించే స్వామివారు అడుగుతున్నారు, తెచ్చావా, ఇవ్వు తొందరగా అంటే ఆవిడ ఏడుస్తూ ఆ ఒక సూత్రాన్ని చంద్రమౌళి గారి చేతిలో పెడుతుంది. చంద్రమౌళి గారు ఏం చేస్తారంటే స్వామివారికి ఇస్తారు. స్వామివారు ఆ సూత్రాన్ని గుండెల మీద పెట్టుకుని కొంచెం సేపు అయిన తర్వాత రవితో చెప్తారు, ఒక పండుని తీసుకురా అని. ఆ రవి ఏం చేస్తాడు అంటే బత్తాయి పండుని తీసుకొని వస్తే ఇది పుల్లగా ఉంటుంది, ఇది కాదు, ఎర్రటి పండును పట్టుకురా అని చెప్పి అంటారు. అప్పుడు ఒక యాపిల్ పండుని తీసుకొస్తాడు అనమాట రవి. ఆ యాపిల్ పండుని చేతిలో పట్టుకుని దాని మీద ఏవో ఇలా 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 గీతలు గీస్తూ ఉంటారు పరమాచార్య స్వామి వారు. ఈ చంద్రమౌళి గారి మేనమామ కూతురు ఏడు చేస్తూ ఉంటారు. ఆయన భర్తకు వచ్చిన కష్టము, ఈ మంగళసూత్రం ఇవ్వడం, ఇవన్నీ తలుచుకుంటూ ఏడు చేస్తూ ఉంటే అప్పుడు చంద్రమౌళి గారు చెప్తారు, ఏడవకు, స్వామివారు ఆపరేషన్ చేస్తున్నారు, నీ భర్తకి నయం అవుతుంది, నువ్వు అసలు కొంచెం కూడా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తారు. కొంచెం సేపు అయిన తర్వాత ఆ పండుని ఆవిడ భర్త చేతిలోకి ఇచ్చి, నీ వ్యాధి నెమ్మదించింది అంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, ఆ వ్యాధి నెమ్మదించింది. నడవలేని స్థితిలో డాక్టర్స్ కూడా ఇంకా హోప్లెస్ అని చెప్పేసిన తర్వాత కూడా అసలు చాలా ప్రాణాంతకమైన వ్యాధి అన్నమాట, ఎవ్వరూ బాగు చేయలేని వ్యాధి వచ్చింది ఆయనకి. అలాంటి ఆయన చక్కగా ఆయన ఉద్యోగాన్ని చేసుకున్నారు. రిటైర్ అయిన తర్వాత ఆయన అంతటా ఆయన సొంతంగా కారు నడుపుకుని కంచి మఠానికి స్వామివారిని దర్శించుకోవటం కోసం వస్తూనే ఉండేవారు. తన భర్త ఆరోగ్యం ఎప్పుడైతే కుదుట పడింది అని ఆవిడ తెలుసుకున్నారో, బహు సంపన్నురాలు, మొత్తం బంగారం అంతా తీసేశారు. స్త్రీకి ఒంటి మీద బంగారం ఉండకూడదు కాబట్టి ఒక చిన్న ముక్కు పుడక మాత్రమే ఆవిడ ముక్కుకుంటుంది. నూలు చీర ధరించి చేతికి మట్టి గాజులు వేసుకుని సాదా సీదా జీవితాన్ని ఆవిడ గడిపారు. ఎందుకంటే ఆ జీవితం ఇచ్చింది పరమాచార్య స్వామి వారు కాబట్టి. అంటే మహాస్వామి వారి యొక్క మాహాత్మ్యం చూడండి. ఇదే కాదు, ఎవరికైనా వివాహం కావటం లేదు అని మహాస్వామి వారి దగ్గరికి వస్తే తాళిబొట్లు చేయించి ఇమ్మంటారు. కామాక్షి అమ్మవారికి కూడా సమర్పణ చేయమంటారు, లేని వాళ్ళకి కూడా తాళిబొట్లని సమర్పణ చేయమంటారు. ఒకసారి వెంకటాచలం గారని పాలక్కాడ్ అనమాట అయింది. ఆయనకి అసలు మాంగళ్యాల్ని తయారు చేసి ఇచ్చేంత స్తోమత లేదు, కానీ ప్రతి సంవత్సరం భిక్షావందనంతో ఆయన స్వామివారి మఠానికి వచ్చేవారు. అలా వస్తున్నప్పుడు మహాస్వామి వారు ఈ వెంకటాచలం గారితో చెప్తారు, నీ జీతం ఎంత అని అడుగుతారు. అడిగి నువ్వు ప్రతి సంవత్సరం భిక్షావందనానికి వచ్చేటప్పుడు మంగళసూత్రాలను తయారు చేసి తీసుకురా అని చెబితే ఆయనకి ఆ స్థితి లేకపోయినా సరే ఆ మంగళసూత్రాలని తయారు చేయించేసేవారు. ఆ సమయానికి అప్పు చేసేవారు కాదు, కానీ ఎక్కడి నుంచి వచ్చేదో సొమ్ము తెలియదు, కానీ తయారు చేయించి తీసుకొచ్చేవారు. ఆయన అనుభవాల గురించి చెప్తూ, నాకు ఈ రోజు ఈ స్థితి ఉంది అంటే అది మహాస్వామి వారు పెట్టిన భిక్ష. ఆయన మంజపర్లో గురువాయూరు టెంపుల్ని కట్టించారనమాట, 50 లక్షల రూపాయలు విరాళాలు సేకరించి. అసలు జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డ ఆయన ఒక ఆలయాన్ని నిర్మించగలిగారు అంటే, పునర్నిర్మించగలిగారు అంటే అది స్వామివారి దయే అని ఎప్పుడు ఈ సంఘటనను గుర్తు చేసుకుంటారనమాట. ఈ మాంగళ్యాల గురించి ఆయన ఏమంటారంటే, నా భార్య సుమంగళిగా మరణించింది, ఇంతకంట సర్వేశ్వరుడు ఏ స్త్రీమూర్తికైనా సరే ఏ అనుగ్రహాన్ని ఇవ్వగలరు చెప్పండి, అదే కదా ఒక స్త్రీకి అద్భుతమైన వరం అని ఆయన ఎప్పుడు ఈ సంఘటనని గుర్తు చేసుకుంటారు. వివాహం కాని వాళ్ళు వివాహం ఎంత ప్రయత్నించినా అవటం లేదు అని అనుకున్నప్పుడు మహాస్వామి వారు ఇలా చెప్తూ ఉంటారనమాట. అక్కడ ఈ చంద్రమౌళి గారి మేనమామ కూతురు సంపన్నురాలే, కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో మహాస్వామి వారి దగ్గరికి వచ్చారు. మహాస్వామి వారి దగ్గరికి వస్తే ఆయన అనుగ్రహాన్ని ఆవిడ మీద చూపించారు. మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత చేసినా, ఎన్ని విధాలుగా మనం అనుకున్నా మనం చేయలేము ఆయన అనుగ్రహం ఉంటే తప్ప. ఈ చంద్రమౌళి గారి మేనమామ కూతురు అప్పటి వరకు అసలు మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళారా? లేదు. కానీ మహాస్వామి వారు కల్లోకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళగలిగారు అంటే స్వామివారి అనుగ్రహం ఈవిడికి వచ్చింది అని అర్థం. ఆ అనుగ్రహం రావాలి అంటే మనం ధర్మ మార్గంలో ఉండాలి, మనం నీతిగా ఉండాలి.
మనం ధర్మ మార్గంలో ఉన్నాము అని అనుకోండి, అప్పటికి ఆ కష్టం వచ్చినా అది తీరిపోతుంది. ఇక్కడ వెంకటాచలం గారి జీవితంలో ఆయన అసలు మాంగళ్యాన్ని తయారు చేయించి ఇచ్చే స్థితిలో ఆయన లేరు. కానీ మహాస్వామి వారు చెప్పారు కాబట్టి దాన్ని ఆదేశంగా ఆజ్ఞగా తీసుకుని తయారు చేయించి ఇచ్చారు. అంటే ఆ స్థితికి ఆయన్ని తీసుకువెళ్లారు. అంతే తప్ప మహాస్వామి వారు నా స్థితి తెలుసు కూడా మంగళసూత్రాలు నిమ్మన్నారు, నా గురించి ఆయనకి తెలియదా, నేను ఎంత డబ్బు పెట్టి నేను ఖర్చు పెట్టి ఇస్తాను ఆయన అనుకున్నారా? అనుకోలేదు. అది పరమేశ్వరుడి ఆజ్ఞగా, సర్వేశ్వరుడి ఆజ్ఞగా తీసుకున్నారు కాబట్టే ఆయన జీవితం తర్వాత ఎంతో అద్భుతంగా ఉంది. నేను ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, సర్వమంగళ అమ్మవారి ఆలయంలో వివాహం కాని వాళ్ళు తాళిబొట్టు అక్కడ సమర్పణ చేసుకుంటే వివాహం అవుతుంది. ఎంత ప్రయత్నించినా వివాహం కావటం లేదని మీరు బాధపడద్దు, బెంగపడద్దు. అక్కడ సమర్పణ చెయ్యండి. ఎలా సమర్పణ చెయ్యాలి? నీకు అనుమానం లేకుండా, నువ్వు మళ్ళీ ఇంకొకరిని బాధ పెట్టకుండా, ఇంకొకరిని ఏడిపించకుండా సర్వస్వ శరణాగతి చేసి అక్కడ మంగళసూత్రాల్ని సమర్పిస్తానని మొక్కుకో. నీకు వివాహం జరుగుతుంది. మనం సమర్పణ చేయడానికి వెళ్ళిన తర్వాత కూడా అనుమానం జరుగుతుందా జరగదా అనే మీమాంస, మనం అస్తమాని ఇంకొకళ్ళని ఏదో ఒక మాట అంటూ ఉంటాం. అప్పుడు ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం? ఎలా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది? మనం ఒక ముక్కు మొక్కుకున్నాము అంటే, అమ్మవారి పాదాలు పట్టుకున్నాము అంటే ఇంకా మన నోట్లోంచి ఇంకొక పిచ్చి మాట రాకూడదు కదా. వచ్చింది అంటే ఇంక అమ్మవారి మీద నీకు నమ్మకం లేనట్టే కదా. అప్పుడు అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పరిపూర్ణంగా మీరు నమ్మి పాదాలు పట్టుకోండి. ఎంతమంది నాకు కింద కామెంట్లో పెడుతూ ఉంటారో, మా జీవితం మారిందమ్మా అని. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి చెప్పండి, నాకేం నష్టం ఏం లేదు కదా. కానీ వెళ్తే మీ జీవితం ఏదైనా బాగుపడితే నాకంట ఆనందించే వాళ్ళు ఏం లేరు. నేనేమి అక్కడ లక్షలు కోట్లు పెట్టేసి మీరు అక్కడేమో ఏదైనా ఇచ్చేయండి అని నేను ఎప్పుడైనా చెప్పానా? చెప్పలేదు కదా. వెళ్తే మీకు మంచి జరుగుతుంది. వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది నాకు చెప్తున్నారు కాబట్టి మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పాను. అంతే తప్ప అక్కడికే వెళ్ళండి, అక్కడే మాహాత్మ్యం ఉంది అని నేను ఏ వీడియోలోనూ చెప్పలేదు, చెప్పను కూడా. మన ఛానల్లో నేను ఎన్నో ఆలయాల గురించి చెప్తాను. తరచుగా మల్లవరం ఆలయం గురించి కూడా చెప్తాను, సంతానం లేని వాళ్ళ కోసం. ఎందుకు చెప్తాను? నాకేమైనా వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారా? నేనే నా ఛానల్ నుంచి వచ్చిన డబ్బులు అందరికీ ఇచ్చేస్తూ ఉంటాను కదా. అలాంటిది నేను ఇంకొకళ్ళ దగ్గర నుంచి ఎలా ఆశిస్తాను అనుకున్నారు చెప్పండి. నాకు అసలు ఇప్పుడు కూడా ఇది నిరూపించుకోవాలని కానీ ఇది చెప్పాలని కానీ లేదు. కానీ కింద కామెంట్లో ఒకటి పెట్టారనమాట, మీరు ఆస్తులు కూడగొట్టేసుకుంటున్నారు కదా, మీరు డబ్బులు అన్ని మూటగట్టేసుకుంటున్నారు కదా, మీరు మోసం చేసేస్తున్నారు కదా అని. నేను మోసం చేస్తున్నాను అని ఒక్క రుజువు చూపించండి. నేను అక్కడి నుంచి ఆస్తులు తీసేసుకున్నానని ఒక్క ప్రూఫ్ చూపించండి. ఆధారం లేకుండా చెప్పద్దు ఏ మాట, ఆధారంతో చూపించండి. అంతే తప్ప మోసం చేస్తున్నారు, దోచేసుకుంటున్నారు, డబ్బులు తీసేసుకుంటున్నారు, ఇది నోటి మాట కాదు, ఆధారం చూపించండి.